జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. యమధర్మరాజు గారికి కుడిపాదం ఉండదు ఎందుకు అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్లటి పంచి కడతారు. దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగానే ఉంటాడండి. సర్వాభరణాలతో ఉంటాడు. అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారని నాటక పితామహుడు అంటారు ఆయన్ని. ఈ సతీ సావిత్రి నాటకంలో యమధర్మరాజు వేషం వేశాడు ఆయన. తెల్లటి పంచి కట్టుకొని ఆభరణాలు వేసుకొని వచ్చేవాడు. ధర్మరాజు దివ్య పురుషుడు, చాలా అందంగా ఉంటాడు. నల్లగా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి. ఈ పాపులకి శిక్షలు, పాపము, నరకం కారణంగా ఆయనకి మనం పాపం వేషం వేసేసాం అంతే. యమధర్మరాజు అలా ఉండడు. ఇంకొక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయనకి కుడి పాదం ఉండదు, ఎడమ పాదమే ఉంటుంది. ఎందుకంటే పురాణాల ప్రకారము యమధర్మరాజు సూర్యుని కుమారుడు. అందుకే ఆయన్ని శౌర్య అంటారు. శౌర్య అంటే సౌభాగ్యంలో శౌర్యాయ, సౌందర్యంలో శౌర్యాయ. సూరహ అంటే సూర్యుడు. అందుకనే శౌరి అంటే సూర్యుని కుమారుడు శౌరి అని అర్థం. సూర్యునికి పద్మిని ఛాయ ఉషా సమేత శ్రీ సూర్యనారాయణే నమః అని మనం నమస్కారం చేస్తాం కదా. అందుకే ఈ యమధర్మరాజు సౌజ్ఞాదేవి కుమారుడు, మొదటి భార్య సంతానము. ఆ సౌజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక, నీతో కాపురం ఎవడు చేస్తాడయ్యా, సూర్యునిపై వేడిమి ఎంతో ఇటీవల బయటపడింది మన పరిశోధనలో. నాసా వాళ్ళు సూర్యుని దగ్గరకు కూడా పంపేశారు రాకెట్, అంటే ఉపగ్రహాన్ని. అది సూర్యుని కక్షలోకి ప్రవేశించింది. మానవుడు ఎంత వైజ్ఞానికమైన విజయాన్ని సాధించాడో చూడండి. కానీ పక్క వాళ్ళతో పడడం లేదు మానవుడికి. అది ఆశ్చర్యమే, ఇది ఆశ్చర్యమే. సూర్యమండలానికి సైతం మానవుడు ఎగబాగగలగడం ఒక ఆశ్చర్యమైతే, పక్క వీధిలో వాడితో, సొంత అన్నతో ఎందుకు పడడం లేదనేది అంతుపట్టలేనటువంటి ఆశ్చర్యం ఇంకొకటి. అది మనకి పురాణాల ద్వారానే తెలుస్తుంది. అంటే మనిషి పైకి ఎదుగుతున్నాడు కానీ లోతుకు వెళ్ళలేకపోతున్నాడు, తనలోనికి తాను వెళ్ళలేకపోతున్నాడు. అందుకే ఈ విభేదాలు పరిష్కరించుకోలేకపోతున్నాడు. ఇటువంటి మనిషి సూర్యమండలానికి వెళ్ళినా ఒకటే, చంద్రమండలానికి వెళ్ళినా ఒకటే, కమండలం పుచ్చుకున్నా ఒకటే, ఏం ఉపయోగం లేదు కదండి. అంతేగా అలాంటి వేడిమి తట్టుకోలేక, ఆ వేడిమి 5 లక్షల డిగ్రీలు, సూర్యుని కక్షలో ఉండే వేడిమి 5 లక్షల డిగ్రీలు. మనకి ఇక్కడ వేసవి కాలంలో మే నెల వచ్చిందంటే 50 డిగ్రీలు వచ్చిందంటే సగం అంటుకుపోయేటట్లే ఉంటుంది. నిప్పులు కొలిమే. సూర్యమండలం కక్షలో 5 లక్షల డిగ్రీలు. మరి భార్య ఎలా తట్టుకుంటుందండి? నిజానికి ఇవన్నీ ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు. భార్యాభర్తల సంసార రూపంలో చెబుతారు. పురాణ కథలన్నీ వైజ్ఞానిక విశేషాలు, వాటిని కథా రూపంలో చెబుతారు. గుర్తుండాలి. కాబట్టి నేను నీతో కాపురం చేయలేనని పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ భార్య చెప్పకుండా వెళ్ళిపోతే పెద్ద గొడవ అయిపోద్ది, తప్పు చేసినట్టు అవుతుంది లెక్క. కాబట్టి అందుకని సూర్యుడికి కోపం వస్తుంది, శపిస్తాడు అని చెప్పి ఆవిడేమో ఏం చేసిందంటే తిన్నగా ఉండక తన సాటి రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది. ఆవిడ నీడగా ఒక రూపం పుట్టింది కాబట్టి నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. కాబట్టి సూర్యుని యొక్క రెండవ భార్య ఛాయ అంటారు. ఆ ఛాయ పుత్రుడే శనేశ్వరుడు. సౌజ్ఞపుత్రుడు యముడు. వీరిద్దరూ యముడు శనేశ్వరులు ఎవరయ్యానంటే సవతి తల్లి పిల్లలు. తండ్రి మాత్రము ఒకడే సూర్యుడు. అలాగే ఛాయాదేవి రంగంలోకి వచ్చింది కదా, ఆ తర్వాత శనేశ్వరుడిని కన్నది కదా. ఆవిడ సవతి తల్లి పిల్లల్ని ఎంతసేపు కూడా అవమానపరిచేది. ఆ ఛాయాదేవి యముణ్ణి తేడాగా చూడడం వలన ఆయన చెల్లెలు యమునా నది ఆయన చెల్లెలు. వీళ్ళిద్దరూ సౌజ్ఞాదేవి పిల్లలైతే శని ఛాయాదేవి పుత్రుడు. శనిని బాగా చూసి సవతి తల్లి పిల్లలను అవమానించడం వల్ల ఒకనాడు యముడు తట్టుకోలేక కాలితో తన్నాడు. ఆ పినతల్లిని తన్నాడు కాళ్ళతో. నన్ను తల్లి అని కూడా గౌరవం లేకుండా తంతావురా, నీ కాళ్ళు ఏ కాళ్ళతో తన్నావో ఆ పాదం ఊడి పడిపోవుగా కానీ శపించేసింది ఆమె. అందుకని యముడికి పాదం ఉండదు. అందుచేత యమధర్మరాజు విగ్రహము చెక్కితే ఒక పాదం ఉండకూడదు. ఇవన్నీ పౌరాణికమైనటువంటి విషయాలు, తెలియవు కాబట్టి ఏవో రకరకాలుగా చేసేస్తుంటారు. యమధర్మరాజు మనం అనుకున్నట్టుగా నరకలోకాధిపతి కాదు, అలాగే క్రూరుడు కాదు. ఆయన నల్లగా ఉండడు, భయంకరంగా ఉండడు. ఆయన వాహనం దున్నపోత అయితే అవ్వచ్చుగాక, అది
వేరే విషయం. అంత మాత్రం చేత ఆయన బుద్ధి కూడా దున్నపోతు అనాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వాహనం దున్నపోతు. ఎందుకంటే లోకంలో దున్నపోతులా ప్రవర్తించే వారిని లాక్కెళ్ళాలంటే దున్నపోతే ఉండాలిగా. మరి ఎలుక వాహనం అయితే సరిపోతుందా? చాలదుగా. కాబట్టి దున్నపోతు వాహనం అయ్యింది. ఆయన తరువాత జన్మల్లో విదురుడుగా కూడా జన్మించాడు. యమధర్మరాజు గారు కుడిపాదం అందుకే లేకుండా పోయింది. జై శ్రీమన్నారాయణ.